చిత్రం ఏంటో తెలుసా? ఇప్పుడు ఢిల్లీలో మోడీని బూతులు తిట్టారు, లేకపోతే రోజు మీటింగులు పెట్టారు. 37 రోజుల పాటు అక్కడ జర్నలిస్టులు, లేకపోతే జర్నలిస్టుల పేరుతో మోడీని తిట్టేవాళ్ళు, వామపక్ష భావజాలికులు అందరూ పెద్ద రచ్చ నడిచింది కదా. చివరికి లాఠీ చార్జీలు, పోలీసుల మీద రాళ్ల దాడులు ఇవన్నీ జరిగాక కూడా అరెస్టులు ఎవరిని చేశారు? క్రిమినల్స్ని తప్ప సామాన్యులు ఎవరిని చేయలేదు కదా. కాక్రోజ్ జనతా పార్టీ నాయకులు కూడా చేయలేదు కదా. అదే జార్ఖండ్లో ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, అక్కడ ఉన్నది జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ప్లస్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసినటువంటి కూటమి. అక్కడ చివరికి వీళ్ళెవరు వెళ్ళింది లేదు, అక్కడ రాజీనామా చేయించలేదు. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావాలన్నా అక్కడ మాత్రం వాళ్ళ మంత్రిని రాజీనామా చేయించరు. ఇక్కడ పరీక్షలు రద్దు చేసి మళ్ళీ పరీక్ష కూడా పెట్టారు, అక్కడ పరీక్షల రద్దు కూడా లేదు, అది కొనసాగుతోంది. కానీ అక్కడ ప్రజాస్వామ్యం ఉందట జార్ఖండ్లో, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదట. అది ఒక విచిత్రం. అయితే అక్కడికి వెళ్ళిన రిపోర్టర్లని అరెస్టులు చేయడం, ఏది టిఫిన్ చేస్తుండగా వెళ్ళి మరీ రిపోర్టర్ని అరెస్ట్ చేసుకొచ్చారు. ఏంటయ్యా అంటే జార్ఖండ్ ముక్తి మోర్చాకి వ్యతిరేకంగా అక్కడ ఆ ఆందోళనలకి మద్దతు పలికారు అన్నటువంటి కారణంగా అరెస్టు, వాళ్ళని విచారించడం. ఇంకొక మహిళా జర్నలిస్ట్ను కూడా అట్లాగే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఏది విద్యార్థులకు అనుకూలంగా మాట్లాడారు అన్నటువంటి కారణంగా అరెస్టులు చేసి విచారణ. అదే ఇక్కడ అట్లా చేస్తుంటే ఎంత రచ్చ అయ్యి ఉండేది.